ఇప్పుడు పర్వతం మీద ఎవరున్నాడంటే దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటి? ఆకాశమందలి దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాడు కాబట్టి శ్రమ వచ్చింది. ఆ శ్రమలో యుద్ధం చేయడానికి ఎవరిని పంపించాడు దేవుడు అంటే ఆయన దూతల్ని పంపించాడు. హల్లెలూయా. ఎవరిని పంపించాడు? ఆయన దూతలను. యెహోవా దూత వారిని పారద్రోలును గాక, యెహోవా దూత వారిని తరుమును గాక. భూమి పైన బాహ్య ప్రపంచం, అదృశ్య ప్రపంచం ఉంటాయి కనుక ఈ మామూలు కళ్ళు ఇవన్నీ చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రము తెరవబడినప్పుడు మరొక ప్రపంచాన్ని చూడగలుగుతాం. ఎలీషా చూసినట్లు, ఎలీషా పనివాడు చూసినట్లు. ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికి మీకు కావాలి. కావాలా వద్దా? కావాలా వద్దా? మరి కోరుకోవాలా వద్దా? ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేయాలి, కోరుకోవాలి, సంపాదించుకోవాలి. అంటే మీరు దేవుని సైన్యము. ఈ దేవుని సైన్యము ప్రార్థించే వారి చుట్టూ, ఆరాధించే వారి చుట్టూ, స్తుతించే వారి చుట్టూ, వాక్య ధ్యానం చేసి వాక్యాన్ని ప్రకటించే వారి చుట్టూ మీరు కావలిగా ఉంటారు. ఎటువంటి శోధన వచ్చినా కూడా సాతాను సైన్యము శోధన తెస్తూ ఉంటే దేవుని సైన్యము యుద్ధం చేసి మనల్ని కాపాడుతూ ఉంటారు.